Close your eyes for a moment. Imagine you're in the examination hall. Your heart is calm, your mind is clear, your hand is steady. సో మీరెవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్ అనేది మిమ్మల్ని ఓడించడానికి రాలేదు. ఆ ఎగ్జామ్ మీలో ఉన్న ఒక పొటెన్షియల్ని బయటికి తీయడానికి కోసం ఉంది. మీరు ఎంతైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపరేషన్ని బయటికి తీయడానికి కోసమని ఆ ఎగ్జామ్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే వాళ్ళకి కాన్సెప్ట్స్ రాక కాదు. ఆ కాన్సెప్ట్స్ వాళ్ళ క్వశ్చన్ కంటే ముందే భయం ముందే వాళ్ళలోకి వెళ్ళిపోతుంది. అంటే వాళ్ళ క్వశ్చన్ సాల్వ్ కంటే ముందే నేను చేయలేనన్న భయం లోపల ఉండడం వల్ల చాలామంది సాల్వ్ చేయలేరు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ ఎగ్జామ్స్ అనేవి మీలో ఉన్న ఇంటెలిజెన్స్ని చెక్ చేయడానికి కాదు. ఈ ఎగ్జామ్స్ అనేవి ప్రెషర్ సిచ్యువేషన్లో ఎలా మనం పర్ఫామ్ చేస్తున్నాం. ఎగ్జామ్స్ అంటే కాన్ఫిడెంట్గా ఉండాలా, కరేజియస్గా ఉండాలా. బట్ ఏమవుతుంది, చాలామంది భయంతో ఎగ్జామ్స్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే ప్యానిక్తో ఉంటారు. ఎప్పుడైతే ప్యానిక్ వస్తుందో మెమరీ లాస్ అవుతుంది. అందుకోసమని ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటేనే మనం ఎగ్జామ్స్ రాయగలుగుతాం. చాలామంది ఎగ్జామ్స్ కంటే ముందే ఒకవేళ పేపర్ టఫ్ వస్తుందేమో, అందరు నాకంటే మంచి ప్రిపేర్ అయ్యి వస్తారేమో, నేను చదివినంత మర్చిపోతే ఏమవుతుందో, ఒకవేళ నేను ఫెయిల్ అయితే మా పేరెంట్స్ ఏమనుకుంటారో, మా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో, నాకంటే మా ఫ్రెండ్స్ బాగా రాస్తే ఏమవుతుందో, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నిటిని దూరం చేయండి. జస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను బాగా ప్రిపేర్ అయ్యాను, నేను బాగా రాయగలుగుతాను అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉండండి. బికాజ్ ఒకసారి భయం వచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ రెండు ఒకేసారి రావు. కాన్ఫిడెన్స్ వేరు, భయం వేరు. మీరు ఎంత కామ్గా ఎంత కూల్గా ఉంటే అంత పర్ఫార్మెన్స్ ఎక్కువగా ఇవ్వగలుగుతారు. నేను ఈరోజు కెమిస్ట్రీ కానీ లేకపోతే షార్ట్ కట్స్ కానీ ట్రిక్స్ కానీ టిప్స్ కానీ చెప్పడానికి రాలేదు. ఈరోజు ఒక విన్నింగ్ మైండ్ సెట్, యాక్చువల్గా ఒక యాటిట్యూడ్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు చాలా బాగా చదివితే ర్యాంక్ వస్తుంది, చాలా చదువుతూ వస్తుంది. కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఎగ్జామ్ మైండ్ సెట్. మనం ఎంత ఎగ్జామ్ మైండ్ సెట్ అంటే ఎంత ప్రాపర్గా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్ తోటి ఉంటామో, సో దట్ గివ్స్ ద రిజల్ట్స్, రైట్? సో మార్క్స్ అనేవి మనం ఎగ్జామ్ పోయి రాసేటప్పుడు రావు, మనకు ముందే డిసైడ్ అవుతాయి. మనం ఎలా వెళ్తున్నాం ఎగ్జామ్కి, కాన్ఫిడెంట్గా వెళ్తున్నామా లేదా, కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవుతున్నామా లేదా, దానిపైనే మార్క్స్ డిపెండ్ అవుతాయి. చాలామంది అనుకుంటారు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ తర్వాత నో. సో అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఎంత కామ్గా ఉన్నామో, ఎంత క్లియర్గా ఉన్నామో, ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామో, స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, టైంని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, క్వశ్చన్స్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నామో, ఇవి చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు పేపర్ ఈజీగా వస్తే ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయని. అది కాదు. ఈరోజు నేను చెప్తాను. సో చాలామంది ప్యానిక్ అయితే ఏమవుతుంది, మెమొరీ లాస్ అవుతారు. కామ్ మైండ్ ఉంటే ఎంతైనా కానీ, ఎంత కామ్ మైండ్ ఉంటే అంత ఫాస్టర్గా మనకు చదివినవి గుర్తొస్తుంటాయి. కాన్ఫిడెన్స్ అండ్ అక్యురసీ ఆల్సో బాగుంటుంది. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే అంత అక్యురేట్గా చేయగలుగుతాం. 3 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. బిఫోర్ గోయింగ్ టు ద ఎగ్జామ్ మీరు ఏం చేయాల్సింది, ఫిక్స్ యువర్ మైండ్ ఫస్ట్. దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఫస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్ సెట్, ఫిక్స్ యువర్ మైండ్ ఫస్ట్. దిస్ ఈస్ ద థింగ్ విచ్ యూ హ్యావ్ టు డూ. గుర్తుంచుకోండి, ఫియర్ వర్సెస్ ట్రూత్. చాలామంది ఇలా అనుకుంటారు, పేపర్ టఫ్ వస్తే, మిగతా వాళ్ళు నాకంటే బాగా చేస్తే, నేను చదివినంతా మర్చిపోతే. యాక్చువల్గా ఇదంతా ఫియర్. అయితే మనం భయంలో ఉంటామో ఇవన్నీ జరుగుతాయి. కానీ ట్రూత్ ఏంటంటే పేపర్ మీకే కాదు అందరికి ఒకలానే వస్తుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పాను, ఈజీ, మీడియం అండ్ టఫ్ క్వశ్చన్స్. మనకి ఈజీ అండ్ మీడియం క్వశ్చన్సే ఆల్మోస్ట్ 90 to 95%, ఓన్లీ 5 to 10% ఓన్లీ టఫ్ క్వశ్చన్స్ వస్తాయి. మీరు కనుక భయపడకుండా ఈజీ క్వశ్చన్స్ని, మీడియం క్వశ్చన్స్ని కాన్ఫిడెంట్గా, క్లియర్గా, యాక్యురేట్గా చేయగలిగితే మీదే సక్సెస్. ప్యానిక్ అస్సలు అవ్వద్దు. ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే అంత. మీరు ఇమాజిన్ చేయండి, 1 లీటర్ మిల్క్లో ఒక చిన్న పాయిజన్ డ్రాప్ వేస్తే తాగుతారా మీరు? ఒక చిన్న పాయిజన్ డ్రాప్ అన్ని మిల్క్ పార్టికల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది కదా. అట్లనే ఒక్క నెగిటివ్ థాట్, ఒక్క ఫియర్ మొత్తాన్ని, మన ప్రిపరేషన్ మొత్తాన్ని ఖరాబ్ చేస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మైండ్ సెట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ ఫియర్ అనేది ఉందనుకోండి, యు ఆర్ అవుట్. సో లాస్ట్ 15 daysలో ఏం చేయాలి, ఏం చేయకూడదు, చాలా ఇంపార్టెంట్. ఏం చేయకూడదు, వాట్ నాట్ టు డూ. సో డోంట్ స్టార్ట్ న్యూ చాప్టర్స్. మీరు కొత్త చాప్టర్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఇప్పటివరకు ఏదైతే చదివారో అవే రివిజన్ ప్రాపర్గా చేయండి. బోర్డ్ ఎగ్జామ్స్కి వెళ్తే ఏమవుతుంది, ఏదో చదువుకుంటారు, ఆ 4 పాయింట్స్ పోయి రాసేస్తారు, ప్రాబ్లం ఏం లేదు.
బట్ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి మనము అసలు ఆ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఈ ఎగ్జామ్స్ ముందర కొత్త చాప్టర్స్ అస్సలు చదవద్దు. ఓన్లీ రివిజన్ మీద ఫోకస్ పెట్టండి. అండ్ డోంట్ వాచ్ ర్యాండమ్ యూట్యూబ్ వీడియోస్. యూట్యూబ్లో ఓపెన్ చేస్తే 10-15 వీడియోస్ వస్తాయి ఒక టాపిక్ మీద. ఒక ఆయన ఒక రకంగా చెప్తాడు, ఇంకొకతను ఇంకో రకంగా చెప్తాడు. ఆయన చెప్పింది అర్థం కావాలంటే ఆయన 2-3 వీడియోస్ మళ్ళీ చూడాలి. అప్పటికి టైం ఉండదు మన దగ్గర. అప్పటికి మనం కొంచెం నేర్చుకొని ఉంటాం. ఆయన ఏదో కొత్త టెక్నిక్ చెప్తాడు, ఏదో బాగుందని మనం దానికి అట్రాక్ట్ అవుతాం. నాకు రాదు, ఇప్పటిదాకా చదివిందంతా గంగలో పోసినట్టు అవుతుంది. అందుకోసం ఏం చేయాలి? సో ఇప్పటి వరకైతే మీరు ఏదైతే చదివారో కొత్త టాపిక్ స్టార్ట్ చేయకండి, ఏ వీడియోస్ చూడకండి. చేసిందే చదివిందే బాగా రివైజ్ చేయండి. డోంట్ స్టడీ టిల్ 3 AM. కొంతమంది నైట్ అవుట్స్ అంతా చేస్తారు, పొద్దుగాల మొత్తం పడుకుంటారు. ఈ ఎగ్జామ్స్ ముందర అస్సలు చేయదు ఇది. ఎందుకంటే 9 to 12 అండ్ 3 to 6 ఆ మధ్యలో మీకు ఏ స్లాట్ వస్తుందో మీకు తెలియదు. కాబట్టి ఆ 2 టైమింగ్స్లో ప్రాపర్గా, అంటే డే టైంలో ప్రాపర్గా మెలకువతో ఉండేటట్టు ఉండాలి. నైట్ తొందరగా పడుకుంటే డే టైంలో మెలకువగా ఉండగలుగుతాం. అండ్ రెండో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఆ ఏదైతే టైంలో ఎగ్జామ్ ఉంటుందో ఆ టైంలోనే మనం మాక్ టెస్ట్లు కానీ ఇవన్నీ రాయాలి. యాక్టివ్గా ఉన్నది అదే రియల్ టెస్ట్ అనుకోవాలి మనం. సో ఆ ఫోబియా అంతా పోవాలి. ఈరోజు ఆ 3 hours ఏదైతే ఎగ్జామ్లో కూర్చుంటున్నావో ఇంట్లో కూర్చొని రాసే మాక్ టెస్టే ఫైనల్ ఎగ్జామ్ లాగా ఫీల్ అవ్వాలి. అలా 2 సార్లు 3 సార్లు ఫీల్ అవుతే రిహార్సల్ చేస్తే సో ఏమవుతుందంటే ఆ ఫియర్ అనేది వెళ్ళిపోతుంది. సో అక్కడ మనం పేపర్ అనాలిసిస్ చేయాలి. మీరు మాక్ టెస్ట్ రాసిన తర్వాత ఎన్ని మార్క్స్ వచ్చినాయో దాని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. పేపర్ని అనాలిసిస్ చేయండి. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎందుకు అవుతున్నది, ఏదైనా టైం మేనేజ్మెంట్ ఇష్యూసా, అసలు ఏం ఇష్యూస్, ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోవాలి. డోంట్ కంపేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. వాడు నాకంటే బాగా చదివేండు, వాడు ఎప్పటి నుంచో చదువుతున్నాడు, వాడికే వస్తుంది, నాకు రాదు. డోంట్ కంపేర్ విత్ ఎనీవన్ ఎల్స్. సో ఇప్పటి వరకు నువ్వు ఏదైతే చదివావో దాన్ని రివైజ్ చేసుకో. ఇక్కడ ఇంకొకటి, ఇది ఆల్రెడీ చెప్పిన, రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ న్యూ స్టడీ. సో మీరు కొత్తగా ఏమైనా చదవడం స్టార్ట్ చేసిన కంటే ఆల్రెడీ ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో వాటిని రివైజ్ చేయండి ప్రాపర్గా. షార్ట్ నోట్స్ చేసుకోండి, ఫార్ములాస్ ఎక్స్ట్రాక్ట్ చేయండి, అనాలిసిస్ చేయండి, క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడండి. అది ఇంపార్టెంట్. మళ్ళీ వెళ్ళి కొత్తగా చదువుతున్నప్పుడు అనుకోండి మీ కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. సో చాలా ఇంపార్టెంట్, మీరు కొత్త చాప్టర్స్ అస్సలు ముట్టుకోవద్దు. ఇప్పటివరకు టాపిక్లో స్ట్రాంగ్గా ఉన్నారో వాటిని ఎక్కువ చేయండి, ఎక్కువ రివిజన్ చేయండి. దానివల్ల ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏదైతే క్వశ్చన్స్ మీడియం టాపిక్స్ ఉన్నాయో కొంచెం ఫార్ములాస్ అవన్నీ చూసుకున్నాడు. టఫ్ టాపిక్స్ మీరు ఇంతవరకు చదవలేదనుకోండి, దాంట్లో లోపల డీప్కి వెళ్ళకండి. పైన బేసిక్స్ చూసుకొని ఎంతవరకు వస్తే అంతవరకు ఉండండి. ఎందుకంటే లోపలికి వెళ్తే మళ్ళీ నెగిటివ్ మైండ్ సెట్ వస్తుంది. నేను ఇది చదవలేదు, అది చదవలేదు, అయ్యో అయిపోయింది అన్న మైండ్ సెట్ వచ్చింది అనుకోండి, కథం. సో కాన్ఫిడెంట్గా ఉండాలి. ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు ఈ లోకంలో, నో బడీ ఈజ్ పర్ఫెక్ట్. మీకు ఎంతైతే ఉందో, మీరు ఎంతైతే చదివారో, ఎంతైతే రివిజన్ చేశారో, ఎంత కామ్గా కూల్గా వెళ్ళండి, పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళండి. నెక్స్ట్ ఈ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ వీటిని ఏం చేయాలి యాక్చువల్గా? సో ఫిజిక్స్లో మీకు తెలుసు ఆల్రెడీ ఫార్ములాస్, యూనిట్స్, గ్రాఫ్స్, మన ప్రీవియస్ మిస్టేక్స్ ఏమైనా చూసుకోవాలి. కెమిస్ట్రీకి వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాస్ అండ్ న్యూమరికల్స్, ఎలాంటి న్యూమరికల్స్ అడుగుతున్నారు. అండ్ ఇన్ కేస్ ఆఫ్ జీఓసీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ నేమ్డ్ రియాక్షన్స్, రియాక్షన్ మెకానిజమ్స్, ఈ 3 మీద ఫోకస్ చేయండి. అండ్ ఎన్సీఆర్టీ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ డి బ్లాక్ నుంచి మొత్తం ఎన్సీఆర్టీ చదవండి. అండ్ ఎస్ఎండ్ బి బ్లాక్ ఆల్సో యూ కెన్ స్టడీ. మ్యాథ్స్లో కూడా సెలెక్టివ్ ప్రాబ్లమ్స్ చేయండి. స్పీడ్ అనేది కొంచెం పెంచుకోండి, ఎందుకంటే టైం చాలా లాగ్ అవుతుంది మ్యాథ్స్లో. చాలామందికి వచ్చు కానీ టైం బాగా తీసుకుంటుంది, అందుకోసమని కొంచెం స్పీడ్ పైన ఫోకస్ చేయండి వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ కంటే. అండ్ మీరు రివిజన్ చేసుకోండి. రివిజన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇవి మనం ఏదైతే సబ్జెక్ట్లో చేయాలి. సో ఇంకోటి, మాక్ టెస్ట్లు ఇప్పుడు రాసేటప్పుడు మార్క్స్ చూడకండి, జస్ట్ ఎనలైజ్ చేయండి. అండ్ మాక్ టెస్ట్లు పర్టికులర్గా మీకు ఏదైతే ఎగ్జామ్ స్లాట్స్ ఉంటాయో అదే టైంలో రాయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఆ టైంలోనే మనం బ్రెయిన్ యాక్టివ్ చేసుకోవాలి. ఈ ముందు నుంచి ఒక 10-15 days ముందు నుంచి మీరు నైట్ అవుట్ చేసి ఆ టైంలో పడుకునే అలవాటు ఉందనుకోండి, మీరు ఎగ్జామ్స్లో పర్ఫామ్ చేయలేరు. మీరు ఎంత చదివినా ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎనలైజ్ మిస్టేక్స్. సో ఈ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు జనరల్గా. కాన్సెప్ట్ మిస్టేకా, టైం మేనేజ్మెంటా, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనలైజ్ చేయండి. ఎందుకు మేము మిస్టేక్స్ అవుతున్నాయి, టాపిక్ రావట్లేదా, మర్చిపోతున్నామా, ఎక్కడ మిస్ అవుతుంది, కాన్సెప్ట్ క్లారిటీ లేదా. సో దాని మీద అనాలిసిస్ చేసి కొంచెం ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి. ఎన్ని టెస్ట్ రాసామని 10-15 అలా కాదు,
రాసిన టెస్ట్ మీద ఫస్ట్ అనలైజ్ క్లియర్గా చేయండి. అండ్ టైం మేనేజ్మెంట్, ఎగ్జామ్ రాసేటప్పుడు జనరల్గా టైం మేనేజ్మెంట్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వెళ్ళగానే వెళ్ళడం అన్ని క్వశ్చన్స్ చేసేయాలని పోతారు. ఫస్ట్ క్వశ్చన్ చూసాను అనుకోండి రాదు, సెకండ్ క్వశ్చన్ చూసారు రాదు, ప్యానిక్ అయిపోతారు, కార్టిసాల్ అనే ఎంజైమ్ రిలీజ్ అయిపోతారు. థర్డ్ క్వశ్చన్ వచ్చినా చేయలేరు. ఎందుకు ఇదంతా జరుగుతుందని అంటే అసలు ఎగ్జామ్ స్ట్రాటజీ ఎలా అంటే ఫస్ట్ ఎగ్జామ్లోకి వెళ్ళే ముందు ఎవ్వరు పర్ఫెక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఈజీ అండ్ ఇమ్మీడియట్ క్వశ్చన్స్ చేయాలి ఫస్ట్. అంటే క్వశ్చన్ చూడగానే వచ్చేస్తుంది, అట్లాంటి క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్వశ్చన్ మనకు వచ్చు బట్ ఈ టేక్స్ టైం అనుకుంటే కొంచెం దాన్ని పాజ్లో పెట్టండి, ఇంకో క్వశ్చన్కి జంప్ అవ్వండి. బట్ డోంట్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ దట్ క్వశ్చన్. అరే ఆ క్వశ్చన్ చేసుకుంటూ 5 minutes, కొంతమంది అయితే 5 minutes 10 minutes అక్కడే వెళ్ళిపోతుంది. అలా అసలు ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. డోంట్ ఎమోషనల్లీ కనెక్ట్. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాను నేను. సో ఫస్ట్ ఈజీ అండ్ డైరెక్ట్ క్వశ్చన్స్ చేయాలి. దానివల్ల ఏంటంటే హై కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో మనకు తెలియకుండానే డోపమైన్ అనేది రిలీజ్ అయ్యి సో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. హ్యాపీ హార్మోన్ అంటాం. రౌండ్ 2లో మీడియం క్వశ్చన్స్ చేయండి, టఫ్ క్వశ్చన్స్ స్కిప్ చేసేయండి. 1 day బిఫోర్ ఎగ్జామ్ కంటే ముందు రోజు లైట్ రివిజన్, ఏవేవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో ఆల్రెడీ షార్ట్ నోట్స్ చేసుకున్నారో, ఏదైతే ఫార్ములాస్ నేర్చుకున్నారో అవి చేయండి. అండ్ డోంట్ డిస్కస్ వేరే వాళ్ళతోటి, ఇది అయిపోయింది, నాది అది అయిపోయింది, నేను ఇది చదవలేదు, నేను అది చదవలేదు, నీకు ఇన్ని మార్క్స్ వస్తున్నాయి, నీకు అన్ని మార్క్స్ వస్తున్నాయి, ఏవి డిస్కస్ చేయొద్దు. ప్రాపర్ స్లీప్ అనేది ఉండాలి. ప్రాపర్ స్లీప్ కంటే ముందు మనం తినే ఫుడ్ కూడా కొంచెం లైట్ ఫుడ్ తినాలి. హెవీ ఫుడ్, బిర్యానీలు అలా హెవీగా తిన్నారనుకోండి సో డైజెషన్కి టైం అవుతుంది, ప్రాపర్ స్లీప్ అనేది రాదు. కాబట్టి ఫస్ట్ లైట్ ఫుడ్ అండ్ ప్లజెంట్గా కామ్గా ఉండి మంచిగా నిద్ర వెళ్ళండి. సో 1 calm night కెన్ ఇంప్రూవ్ యువర్ ర్యాంక్. సో చాలామంది ఎంత ప్రిపేర్ అవుతారో అంతకుముందు రోజు నైట్ డిస్టర్బ్ అవ్వడం వల్ల, సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఎగ్జామ్స్లో పర్ఫార్మెన్స్ అనేది మొత్తం డ్రాస్టికల్గా డౌన్ అవుతుంది. నిద్ర లేకపోతే ఏమవుతుంది, మైండ్ సరిగ్గా ఉండదు, కామ్గా ఉండదు, నర్వస్నెస్ వస్తుంది, ప్యానిక్ అవుతారు, వచ్చిన క్వశ్చన్స్ రావు, వచ్చినవన్నీ మర్చిపోతారు. సో ప్రాపర్గా స్లీప్ అనేది కంపల్సరీ. సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే వెంటనే టక పేపర్ చేయొద్దు. సో ఫస్ట్ రిలాక్స్ యువర్ సెల్ఫ్, టేక్ డీప్ బ్రీత్. సో ఇలా డీప్ బ్రీత్ తీసుకున్నప్పుడు ఏంటంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ డిజాల్వ్స్ ఇన్ యువర్ బ్లడ్. అది మంచి బ్రెయిన్కి వెళ్ళి మంచి ఎనర్జీ ఇస్తుంది. అప్పుడు బ్రెయిన్ అనేది బాగా యాక్టివ్గా పనిచేస్తుంది. బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే బ్రెయిన్కి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. మీరు ఎప్పుడైతే ప్యానిక్ అయిపోతున్నారో, కొంచెం అటు ఇటు అనిపిస్తే బీ కామ్, టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ డీప్ బ్రీత్. క్వశ్చన్ స్టక్ అయ్యారనుకోండి, ఇమీడియట్గా స్కిప్ చేసుకుని వెళ్ళిపోండి. ఇంతకుముందు చెప్పాను, డోంట్ ఎమోషనల్లీ కనెక్ట్ విత్ ద క్వశ్చన్ అండ్ స్టే ప్రజెంట్ క్వశ్చన్. అంటే మీరు రాసే క్వశ్చన్ మళ్ళీ అరే ఆ క్వశ్చన్ వదిలిపెట్టేసి వచ్చానని అక్కడ థింక్ చేస్తా ఈ క్వశ్చన్ సాల్వ్ చేశారనుకోండి మళ్ళీ పోతుంది. సో మీరు ఏదైతే క్వశ్చన్ మీద ఫోకస్ చేస్తున్నారో అదే వదిలిపెట్టిన క్వశ్చన్స్ని వదిలేయండి. తర్వాత మళ్ళీ టైం ఉంటే మీరు బ్యాక్ వచ్చి చేస్తారు దాన్ని. ఈ ఎగ్జామ్ అనేది చాలామంది వాళ్ళ ఎనిమీ లాగా చూస్తారు. దీన్ని ఒక ఆపర్చునిటీ లాగా చూసుకోండి. కామ్గా ఉండండి, గివ్ యువర్ బెస్ట్. మీరు ఇన్ని రోజులు చాలా కష్టపడ్డారు, రైట్, చాలా సాక్రిఫైసెస్ చేశారు. మీ మీద మీకు ఇప్పుడు నమ్మకం అనేది పోకూడదు. మీరు ఎంత ప్రజెన్స్గా ఉన్నారో ఎగ్జామ్ టైంలో, ఎంత యాక్టివ్గా ఉన్నారు, ఎంత అటెంటివ్గా ఉన్నారు, ఎంత కామ్గా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో వాక్ ఇన్ టు యువర్ ఎగ్జామ్ డే. సో ఐఎమ్ రెడీ, ఐఎమ్ కామ్ అండ్ ఐల్ గివ్ మై బెస్ట్ అని చెప్పి ఎంత కామ్గా కాన్ఫిడెంట్గా ఎవరైతే ఉంటారో ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చి కొత్త టాపిక్స్ చదవకుండా రివిజన్ మీద కాన్సన్ట్రేట్ చేసి షార్ట్ నోట్స్ రాసుకొని, ఫార్ములాస్ రాసుకొని, మంచి ప్రాపర్ ఫుడ్ తింటూ, రైట్, టైంకి నిద్రపోతూ, రైట్, ఎగ్జామ్స్ టైంలోనే క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే వాళ్ళకి అంత ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పిన ప్రతి పాయింట్ని ఫాలో అవ్వండి. సో మీ సక్సెస్ మీదే. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.